మంగళగిరిలో రిటైర్డ్ తహసీల్దార్ సేలం సత్యనారాయణ ప్రసాద్ అంత్యక్రియలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి బైపాస్ ప్రైమ్ హిల్ క్రెస్ట్ అపార్ట్మెంటులో గుండెపోటుతో మరణించిన రిటైర్డ్ తహసీల్దార్ సేలం సత్యనారాయణ ప్రసాద్ భౌతిక కాయాన్ని శుక్రవారం వివిధ రంగాల ప్రముఖులు, కాపు సంఘం నాయకులు సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు జంగాల సాంబశివరావు, రిటైర్డ్ తహసీల్దార్ మిత్ర బృందం ప్రతినిధులు రామనాథం భాస్కర్, గోలి చంద్రశేఖర్, గోలి శ్రీనివాసరావు, మండ్రు సుబ్బారావు, గంజి వెంకటేశ్వరరావు, దామర్ల రవికిరణ్, వింజమూరి శ్రీనివాసరావు, ఎర్రబాలెం బుజ్జి, నామాల వెంకటేశ్వరరావు, బండారు సాంబా, గోలి కాంత్, వివిధ రంగాల కాపు ప్రముఖులు గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు, కాపురవుతు భాస్కర్రావు, అద్దంకి రవికాంత్, కుటుంబరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. కాగా సత్యనారాయణ ప్రసాద్ మృతికి కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు, హైకోర్టు అడ్వకేట్ సుంకర చరణ్, సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోవాడ దుర్గారావు సంతాపం తెలిపి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కేబిఎన్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నాను. మా తోడళ్ళు గారు సేలం సత్యనారాయణ ప్రసాద్ గారు మరి తహసీల్దార్గా ఈ మంగళగిరి మండలంలోనూ అలాగే ఆఖరిలో కనిగిరి మండలంలోనూ బందర్లో కూడా పనిచేయటం జరిగింది. ఈ కనిగిరిలో లాస్ట్ రిటైర్మెంట్ కూడా ఒక 7 సంవత్సరాల క్రితం అక్కడ రిటైర్ అవ్వటం జరిగింది. మరి మొన్న మంగళవారం నాడు అర్ధరాత్రి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి 12:30 ప్రాంతాల్లో హాస్పిటల్కి తీసుకెళ్లే సమయంలోనే చనిపోవటం జరిగింది. మరి ఈ రోజున వాళ్ళ అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. ఆయన రావడానికి 2 రోజులు పట్టింది. ఈరోజు ఉదయం 9:30కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు అంతా కూడా దహన సంస్కార కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు 12 గంటల తర్వాత చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. మరి సేలం సత్యనారాయణ గారికి నివాళులు అర్పిస్తూ అందరి తరపున వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మరి సేలం సత్యనారాయణ ప్రసాద్ గారు రిటైర్డ్ తహసీల్దార్ గారు మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు ఆయన యొక్క అభీష్టం మేరకు మరి బాడీ మొత్తానికి కూడా ఎయిమ్స్ హాస్పిటల్కి డొనేట్ చేయటం జరుగుతూ ఉంది. అది 10 మందికి ఉపయోగపడాలనేది వారి యొక్క ఆలోచన, ఆకాంక్ష. దానికి అనుగుణంగానే కుటుంబ సభ్యులంతా కూడా ఆ నిర్ణయం తీసుకుని బాడీని ఎయిమ్స్ హాస్పిటల్కి ఈ రోజున మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని తెలియజేస్తాం. మాది 102, సారావళది 502. ఇక్కడే ఉంటున్నాడు. మాకు ఒక ఫ్రెండ్, గురువులాగా ఉండేవాడు. ఆయన మరణానికి చింతిస్తూ మాకు ఆయన చేసినటువంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. మేము ఏదైనా బాధలో ఉంటే ఆయన ఏంటి అనేది అడిగి కనుక్కొని తెలుసుకొని ఆ సమస్యని తీర్చేవాడు. అలాంటి ఆయన ఇప్పుడు మాకు మా దగ్గరలో లేనందువల్ల మేము చాలా బాధపడుతున్నాము. సార్ తోటి మాకు కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉంది. మేము సారు అంతా ఒకటే ఇదిగా ఫ్రెండ్ సర్కిల్గా కలిసిమెలిసి ఎదుగుతూ ఉండేవాళ్ళము. సాయంత్రం అయితే అందరం కంపల్సరీ కలుసుకొని ఎవరి కష్ట సుఖాలు వాళ్ళు చెప్పుకొని కాస్త సరదాగా నవ్వుకొని ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళేవాళ్ళము. అంతటి అనుబంధం ఉంది మాకు సార్కి. ఈరోజు భౌతికంగా సార్ మాతో లేకపోయినా బాధను దిగమింగుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎస్ఎస్ ప్రసాద్ గారు మంగళగిరిలో డిప్యూటీ తహసీల్దార్గా చేసినప్పటి నుంచి పరిచయం ఉంది మా అందరికీ. ఆయన అందరితో కలిసిపోయి తన విధుల్ని చాలా బాధ్యతతో నిర్వర్తించేవారు. ఎక్కడా విసుక్కోవటం కానీ ప్రజల పట్ల చేయలేదు. ఎస్ఎస్ ప్రసాద్ గారు తర్వాత ప్రమోషన్ మీద తహసీల్దార్గా వచ్చినా కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులను ఎవరిని మర్చిపోకుండా అందరినీ పేరు పేరున గుర్తుంచుకుంటూ మంగళగిరిలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాం నిజంగా చాలా గొప్ప విషయం. ఆయన్ని భౌతికంగా వీడినా మన మధ్య ఉన్నాడని మేము నమ్ముతున్నాము.